హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే మనకు పెను ప్రమాదం అయితే వచ్చేసింది. అయితే దీని కారణం మనకు 5 రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే బయటికి ఎవరు రాకూడదు. అయితే ఆ పెను ప్రమాదం ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అయితే మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ కూడా మీకు కూడా కనిపించాలి, మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ నోటిఫికేషన్ నేను ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగు ప్రజలకు ఈ చలిగాలుల నుండి త్వరలో అయితే విముక్తం లభించబోతుంది. వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మనకేందంటే చలి ఎరగదూస్తుంది. అయితే గత 20 రోజులుగా ఉష్ణోగ్రతలు రోజు రోజుగా తగ్గుతూ దారుణ స్థితికి అయితే చేరుకున్నాయి. మరో 4, 5 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండబోతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే ఈ డిసెంబర్ మొత్తం ఇలాగే చలి వాతావరణం ఉంటుంది. వచ్చే నెల జనవరి 2026 నుండి సాధారణ శీతల కాలానికి అయితే ఉండే వాతావరణం అయితే ఉంటుందని చెప్పేసి తెలంగాణ నుండి అయితే ఇక్కడ వెదర్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలో చలి తీవ్రత మనకు డిసెంబర్ 31 తర్వాత అయితే తగ్గుతుందని చెప్పేసి కూడా ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చారు. తెలంగాణలో డిసెంబర్ ఆరంభం నుండి చల్లటి గాలుల తీవ్రత అయితే పెరుగుతుంది. ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. టెంపరేచర్ పడిపోవడంతో ప్రారంభమయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మనకు ఉష్ణోగ్రతలు అయితే అంతంతకు అయితే పడిపోతూ ఉండడంతో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరుకున్నాయి. కానీ గత 2, 3 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పైగా నమోదైనాయి. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు అనేది మరింత పెరిగి చలి సాధారణ స్థాయికి అయితే చేరుకోబోతుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీగా అయితే అప్డేట్ వచ్చారు. ఫ్రెండ్స్, చూసారుగా మనకు రేపటి నుండి మనకు డిసెంబర్ 31 తేదీ వరకు ఈ చల్లటి గాలులో ఉష్ణోగ్రతలు అనేది చాలా వరకు తగ్గుతాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే మనకు జనవరి నెల నుండి మనకేందంటే ఈ చలి తీవ్రత ఏదైతే ఉందో, మనకి ఎక్కువ ఉందో, ఆ చలి అనేది ఆల్మోస్ట్ తగ్గి మనకు లిమిట్‌గా ఉంటుంది. అంటే ఎక్కువ చలి లేకుండా నార్మల్‌గా సాధారణ స్థితికి అయితే మనకు చేరుకుంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇదండి ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా ఉండండి. తెల్లవారుజామున బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా స్వెటర్, షూస్, ఏదైతే దుస్తులున్నాయో వేడి దుస్తులు అది ధరించి వెళ్ళండి. పిల్లలను కూడా జాగ్రత్తగా ఉండండి. బయటకు తీసుకురాబోకండి ఈ చలికి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.